సో మరి వర్క్ చేసినప్పుడు బాగుందా, బిజినెస్ చేసినప్పుడు బాగుందా? మనం మన బిజినెస్ లో మనమే బెస్ట్ గా ఉంటాం కదా, అది మనకు ఓనర్ గా ఉండేది మనకు ఒక ఫీల్ బాగుంది. దీనికి సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి? మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏంటి అసలు? నెమ్మదిగా నలుగురు తింటారు అనేది బుషి సమాధానం. ఏ బిజినెస్ అయితే సక్సెస్ అవ్వాలంటే స్ట్రగుల్స్ ఖచ్చితంగా ఉంటాయి. అట్లా ఏమైనా స్ట్రగుల్ అయినటువంటి సిచ్యువేషన్ ఏమన్నా ఉందా? స్ట్రగల్స్ ఎక్కువగానే ఉండేది. హే ఆల్, వెల్కమ్ టు టుడే మా బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. గైస్, ఇవాళ నేను ఒక స్పెషల్ బిజినెస్ ఐడియా గురించి మీకు చెప్పబోతున్నాను. అదేంటి అంటే బ్రేక్ఫాస్ట్ బిజినెస్. మనందరికీ తెలుసు కదా, సో ఉదయం లేవగానే కాఫీ తర్వాత గుర్తొచ్చేది ఏంటి? బ్రేక్ఫాస్ట్. సో టిఫిన్ అన్నమాట. టిఫిన్ కనుక మంచిగా చేస్తే మన బ్రెయిన్ ఫంక్షన్ అనేది రోజంతా మంచిగా ఉంటుందని చెప్పి డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు. సో కాబట్టి ఈ యొక్క బిజినెస్ అనేది ఎలా రన్ అవుతుంది, అసలు దీనికి ఎంత పెట్టుబడి ఖర్చు అవుతుంది, అసలు వాళ్ళు ఎలా నడుపుతున్నారు, వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో నేనైతే బెంగళూరులో ఉన్నటువంటి బనశంకరి స్టేజ్ 2 లో ఉన్నటువంటి కేఆర్ రోడ్ లో అయితే ఉన్నానన్నమాట. సో లెట్స్ గో, అండ్ మీరు కూడా నాతో వచ్చేసేయండి. సో బ్రో, యాక్చువల్లీ మన బిజినెస్ ప్రేక్షకులందరూ కూడాను సో బ్రేక్ఫాస్ట్ బిజినెస్ గురించి వీడియో చేయమని చెప్పి అడుగుతూ ఉన్నారన్న. సో మీరు మీ సక్సెస్ సీక్రెట్ ని కనుక మా ప్రేక్షకులకి కనుక చెప్పినట్లయితే సో వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. సో గైస్, ఇది మీకోసమే అన్నమాట. సో చెప్తారు కదా? చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఎలా స్టార్ట్ అయింది ఈ యొక్క బిజినెస్? బిజినెస్ యాక్చువల్ గా ప్లాన్ ఉండలేదు. బిజినెస్ మేమంతా వేరే వర్క్ చేస్తా ఉంటే తర్వాత మేము ఒక సర్టెన్ టైమ్ లో చేంజ్ చేద్దాము, అలా ఏమైనా చేంజ్ చేద్దాము, అప్డేట్ అవుదామని చెప్పి బిజినెస్ స్టార్ట్ చేసాం. సో మరి వర్క్ చేసినప్పుడు బాగుందా, బిజినెస్ చేసినప్పుడు బాగుందా? యాక్చువల్ గా రెండు బాగానే ఉంది. ఇప్పుడేమంటే మనకి బిజినెస్ టైమ్ లో మన సెల్ఫ్ మనకి ఒక ఓన్ ఒకరి కింద మనం పని చేసే పని ఉండదు. సో ఆ ఒక డిసిజన్ లో బెస్ట్ గా ఉంది. ఓకే, సో మనకే మన బిజినెస్ లో మనమే బెస్ట్ గా ఉంటాం కదా, అది మనకు ఓనర్ గా ఉండేది మనకు ఒక ఫీల్ బాగుంటుంది. ఓకే, సో ప్రతిరోజు కూడా ఎర్లీ మార్నింగ్ ఎవరైనా లేవగానే గుర్తొచ్చేది బ్రేక్ఫాస్టే కాబట్టి సో మరి బ్రేక్ఫాస్ట్ ఒక్కటే చేస్తున్నారు మీరు, మరి లంచ్ కానీ ఇంకేమైనా చేస్తూ ఉంటారా? స్నాక్స్ సంథింగ్? స్నాక్స్ ఏం లేదు, ఓన్లీ బ్రేక్ఫాస్ట్. ఓన్లీ బ్రెక్ఫాస్ట్ ఎక్కువగా స్ట్రెస్ లేకుండా బ్రేక్ఫాస్ట్ అంత దాంట్లోనే కంప్లీట్. ఏమేమి స్పెషల్ ఐటమ్స్ ఉంటాయి మీ దగ్గర? స్పెషల్ జనరల్ ఐటమ్స్ మెయిన్ గా మాలో మసాలా దోశ ఎక్కువగా పోతుంది. ఇంకా టిఫిన్ ఐటమ్ లో ఎక్కువగా కన్ఫ్యూజ్ చేసి ఎక్కువ కస్టమర్స్ ని, ఎందుకంటే వాళ్ళు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యారంటే తినేది తక్కువ అయిపోతుంది. సో ఆప్షన్స్ లో నెలకి 4 పెట్టినాము, ఇడ్లీ, దోశ, పూరి, రైస్. ఇందులోనే మనం ఎంత కావాలో వాళ్ళకి దాంట్లోనే కస్టమైజ్ చేసి ఇస్తాం. అంతేనా? సూపర్. అయితే మరి అయితే దీనికి సంబంధించి ఇప్పుడు ఎంతకాలం అయింది ఇక్కడ పెట్టి మీరు స్టాల్? మేము స్టార్ట్ చేసి 2.5 years అవుతాం. 2.5 సంవత్సరాలు. సో మంచిగా నడుస్తుంది అంతా కూడా. ఓకే, మార్కెటింగ్ మరి ఎలా చేసుకున్నారు? మార్కెటింగ్ అనే కాన్సెప్ట్ ఉండేది స్టార్టింగ్ లో. మార్కెటింగ్ అనేది మేము స్టార్ట్ చేస్తుంది జనరల్ గా స్టార్ట్ చేస్తుంది. ఒకరొకరుగా వచ్చినారు, తిన్నారు, ఇష్టపడినారు, మళ్ళా నలుగురు తోడుకొని వచ్చినారు. అంతేనా? అలాగే రొటేషన్ అయ్యి ఇప్పుడు అదే ఒక మార్కెటింగ్ మరి అయిపోయింది. మేము ఎవరికి మార్కెట్ చేయలే, తిన్న వాళ్ళే మార్కెట్ చేస్తున్నారు. అవునా? బై కస్టమర్స్ మార్కెటింగ్. యా. సో గైస్, మనం చూస్తున్నాం కదా, సో కస్టమర్ ఈజ్ ఓన్లీ ద పర్సన్ అన్నమాట. అతనే వీళ్ళకి దేవుడు లాగా అనమాట. సో ఏంటంటే వాళ్ళు తినిన తర్వాత వాళ్ళే వేరొకరు తీసుకొని వచ్చారంట. సో వాళ్ళు మార్కెటింగ్ కూడా చేసుకోవద్దంట. అంటే చూడండి ఎంత క్వాలిటీ ఆఫ్ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అక్కడే అర్థమైపోతుంది కదా. కాబట్టి మీ బిజినెస్ కూడా ఇటువంటి సీక్రెట్ మీరు కూడా ఫాలో అవ్వండి, అంతే కదా? నెక్స్ట్, సో దీనికి సంబంధించి ఎంత ఇన్వెస్ట్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి? ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్టింగ్ లో ఎక్కువగా ప్లాన్ చేసుకోలేదు. ఎలాంటే ఈ బిజినెస్ లో మాకు ఐడియా లేదు, ఫస్ట్ టైం బిజినెస్ వస్తాను. సో ఇన్వెస్ట్మెంట్ లో ఒక 50,000 ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసాము చిన్నగా. ఇన్వెస్ట్మెంట్ చేస్తా మన బిజినెస్ ఎక్కువ అవుతున్నట్లు మాకు ఇది చాలదు, ఇంకా కొంచెం కావాలన్నప్పుడు ఇంకా ఒక 50,000 నియర్లీ ఒక 1.5 lakh వరకు ఇన్వెస్ట్. మొత్తం ఇనిషియల్ గా మాత్రం ఒక 50 లక్షలు మాత్రమే పెట్టుకున్నారు. 1 lakh వరకు యావరేజ్ గా ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు మరి రా మెటీరియల్ అంతా కూడా నువ్వు ఎక్కడ తీసుకుంటూ ఉంటారు? పిండి కావచ్చు, ఇవన్నీ ఉంటాయి కదా. జనరల్ గా ఒకే షాప్ లో తీసుకుంటాం. మార్కెట్ లో ఏమంటే మనకి చీప్ అండ్ బెస్ట్ కాన్సెప్టే వేస్ట్. చీప్ లో ఎప్పుడు బెస్ట్ ఎరికే అయ్యలే. సో ఉండే దాంట్లో బెస్ట్ క్వాలిటీ ఎక్కడ దొరుకుతుందో అక్కడే తీసుకుంటారా? ఒక రోజుకి ఎంత ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది? యావరేజ్ గా మాకు ఒక 3,000 to 4,000 వరకు రా మెటీరియల్ కి అవుతుంది.
ఓకే, ఎంత టర్న్ ఓవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది? నా ఒక 6,000 వరకు బిజినెస్ అయితే 6 to 7 వరకు 6 వరకు అయితే అంటే 2 నుంచి మనకి 3,000 రూపాయలు వస్తుంది. 3 to 4,000 వరకు ఇన్వెస్ట్మెంట్ అయితే ఇంకా మిగతాదే మన లాభం. ఓకే, అంటే మంత్ కి వచ్చేసి మీకు దగ్గర దగ్గర ఒక 3-4 అంటే 1,20,000 average గా వరకు రావచ్చు. ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు వరకు కౌంట్ చేయలేదు, ఎందుకంటే బిజినెస్ లో ఏమంటే మనం మార్నింగ్ చేయాలా మళ్ళీ ఈవినింగ్ తీసుకున్న లాభం, మళ్ళీ మార్నింగ్ ఇన్వెస్ట్ చేయాలా మళ్ళీ ఈవినింగ్ లాభం చేయాలా. సో అలాగా మేము ఎప్పుడు కౌంట్ చేసుకోలేదు. ఓకే ఓకే, మరి ఇంత బిజినెస్ చేస్తున్నారు, సో చూసాం కదా నెలకి 1,00,000 రూపాయల వరకు వాళ్ళు ప్రాఫిట్ అయితే వస్తున్నారు, నాకు చెప్పినట్టు లెక్క ప్రకారం, మనకు చెప్పినట్టు లెక్క ప్రకారం. సో దట్స్ ఇట్ గైస్, వాళ్ళైతే క్వాలిటీ నమ్ముకున్నారని చెప్పడం కూడా జరిగింది. మీరు ఒక్కరే చేస్తూ ఉంటారా, ఎవరు హెల్ప్ చేస్తూ లేదన్న, మెయిన్ గా మా అమ్మనే మేము సపోర్టివ్. బుక్ అంతా మా అమ్మ, ఐడియా అంతా ఎవరిది? ఐడియా మా అమ్మనే స్టార్ట్ చేసింది. యాక్చువల్లీ వాళ్ళలోనే ఐడియా వచ్చింది, దానికి మేము జీవం పెట్టింది. సూపర్ అయితే. సో ఆంటీతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి, మరి ఎవరైతే ఈ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎంటర్ప్రెన్యూర్స్ అవ్వాలనుకుంటున్నారో కొత్తగా బిజినెస్, సో వాళ్ళకి యూత్ కావచ్చు, ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకి కావచ్చు, ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, ఏంటి ప్రికాషన్స్ అంటే ఎక్కువగా జనాలు లాభం కోసమే బిజినెస్ చేస్తారు, లాభం వదిలేయాలి. లాభం మెయిన్ కాదు. ఇప్పుడు మనం శాలరీకే వర్క్ చేస్తే కూడా శాలరీ ఏం వస్తుందో అలాగే శాలరీకే కోసమే వర్క్ చేయాలి, కానీ లాభం కోసం వర్క్ చేస్తే మనం క్వాలిటీ ఇచ్చే చేయలేమా? సో మనం ఇచ్చే లాభంలోనే క్వాలిటీ ఇస్తే జనాలు ఆటోమేటిక్ గా వస్తారు, లాభం ఆటోమేటిక్ గా వస్తుంది. అంతే. సో ఆ లాభం అనేది మనం బిజినెస్ లో ఓన్లీ మనీ చూడకుండా క్వాలిటీ చూస్తే ఆటోమేటిక్ గా బిజినెస్ ఎక్కుతుంది. నాకు వాలిడ్ పాయింట్. సో దాట్స్ ఇట్. సో మనమైతే ఇప్పుడు మేము అదర్తో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అట్ ది సేమ్ టైం నేను కూడా ఒక దోశ వేస్తాను అనమాట. సో గైస్ మీకోసం దట్స్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. హాయ్ అండి, నమస్తే అగైన్. ఎలా ఉన్నారు? ఓకే ఫైన్. సో ఎలా నడుస్తుంది బిజినెస్? యాక్చువల్లీ ఐడియా అంతా మీదే అంట కదా. సో లేడీస్ ఎంతైనా చాలా తెలివిగా ఉంటారులే, ఎప్పుడు ముందు చూపుతూ ఉంటారు. సో నైస్ అండి. అసలు ఎలా మొదలైంది, ఎలా పుట్టుకొచ్చింది ఆలోచన మీకు? అంటే మామూలుగా వంట పనే చేస్తా ఉండే నేను. మీరు వంట పని చేస్తుంటారు? చిన్నప్పటి ఇంకా వంట అంటే బాగా ఇష్టమే, చేసేది పెట్టేది అంటే బాగా ఇష్టమే. ఏ ఫుడ్ బాగా చేస్తారు మీరు? మామూలుగా నార్మల్ జనరల్ స్పెషల్ ఇది స్పెషల్ చేస్తాను. స్పెషల్ అంటే మామూలు అన్ని తరాలు చేస్తాను, నాకు తెలిసిన వరకు చేస్తాను మామూలుగా డైలీ తినే అట్లా. దాన్ని బట్టి ఇంక ఇక్కడ అదే చేసే బదులు మనమే సొంతంగా చేద్దాము అని చెప్తే మా ఆయన హెల్ప్ చేస్తాము అంటే ముగ్గురు చేరుకొచ్చి బదులు మా ఆయన మేమిద్దరే చేస్తా ఉంటే, అప్పుడు మా కొడుకు అవతల పనికి పోతా ఉండ్రే. ఆమెటికి కొంచెం వాళ్ళ చేతిలో సుధారిచ్చకైతా ఉండేలే, ఆమెటికి వాడు పని చేసి మా చేతిలోనే జాయిన్ అయిపోయి. సో మరి అసలు ఆ పాయింట్ రావడానికి, అంటే బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత ఇందాక మీ బాబు చెప్పారు, సో మీరే హెల్ప్ చేస్తారంట అంతా కూడాను. తర్వాత ఇనిషియల్ గా వాళ్ళు చాలా ఏమి మార్కెటింగ్ ఏమి తెలియకుండా అడుగు పెట్టారంట కదా. అవును. సో అప్పుడు ఆ క్షణం ఎలా మేము చేసేదానిపైన బట్టి చేపెడతామంట, చూద్దాము అందరూ చేస్తారు కదా, ఏం చేసుకోకుండా ఉండేది ఏమీ కాదు కదా. ఎట్లుండే వంట చేస్తావు కదా, చేద్దాం ఇది అనేసిందే ధైర్యంతో చేసింది అనుకున్నారు అంతే. ఏం ప్లానింగ్ ఇట్లే చేయాలా అట్లే, మేము ఇంట్లో మేము ఎట్లా తింటామో అదే మరే చేసేది. అవునా? అయితే నాకైతే దోశలు వేయడం ఇప్పుడు నేర్పించాలి. ఎలా వేస్తారో దోశ నేను కూడా అలా నాకు చూపించండి, అండ్ టేస్ట్ కూడా చేసి టేస్ట్ మా ప్రేక్షకులకి చెప్దాం. సో చెప్పండి అండి, సో మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఆఫ్ యువర్ లైఫ్ అంటే ఏంటి అసలు మీరు మీ జీవితంలో? బాగుంది, ఇప్పుడే సొంతంగా చేస్తా ఉన్నాను కాబట్టి నెమ్మదిగా సమాధానం ఉండేది మనసుకి. ఓకే, ఇంకేమన్నా మీ లైఫ్ లో ఏదైనా స్ట్రగుల్ సాడ్ డే అంటే మనం చెప్తారా? అదేమి లేదు, రిస్క్ అయితుంది చేస్తే దాన్ని కష్టపడితేనే పొద్దున్న లేయాలా, టైం సరిగా చెయ్యాలా, రిస్కే ఉంది. రిస్క్ లేకుండా యా పని చేసే కాదు. ఈ విషయం చెప్పాలనుకుంటున్నాను గైస్. సో ఏంటి అంటే బిజినెస్ చేసేవాళ్ళు, ముఖ్యంగా ఫుడ్ బిజినెస్ చేసేవాళ్ళు, సో నాకు ఒక ఐడియా ఉంది, ఎర్లీ మార్నింగ్ లెగాలి వాళ్ళు. సో డైలీ రొటీన్ చెప్పండి. 4 గంటలకు లేస్తారు, 4 గంటలకు ఇస్తారు. కొంచెం వాడు నిన్నే దీని కొంచెం తొరగేది అవన్నీ చేసి పెట్టుకుంటాము, హెల్ప్ చేసేకి వస్తారు. మా బాబు అర్థమైనా మా బాబు లేపిస్తారు, వాళ్ళు నైట్ వస్తారు కదా అంగడి ముగిచ్చే లేట్ అయిపోయింది, దాన్ని ఇంకా వాళ్ళు జల్దీ లేపిన 5:30 పైన లేస్తారు అని చెప్పి అర్థమైపోయింది అది వంట. మిగతాది వాళ్ళు హెల్ప్ చేస్తారు. పొద్దున్న 4 నుంచి చేస్తే 8 గంటలు 7:45 గంటలకి ఇక్కడికి వస్తాం, అయిపోతుంది. అన్ని రెడీ చేసుకుని వచ్చేది ఇంట్లోనే, దోశ పిండి తాను ఇంకా ఇడ్లీ అన్ని రెడీ చేసుకొస్తాం. ఇక్కడ వచ్చి మరి పూరి దోశలు పోసుకుంటాం, ఇడ్లీ పిండి అన్ని వెనకనాడే రెడీ చేసుకుంటాం, అంతా మేమే చేసుకుంటాం.
చేసుకొని రుబ్బేది అన్ని ఏమి కొనుక్కోము. మసాలా పిండ్లు అన్ని మేమే రెడీ చేస్తాం. అవునా, సూపర్ అన్ని సూపర్ అండి. ఇంట్లోనే. అండ్ దాన్ని ఇంకా ఇంటి ఫుడ్ తర తింటారు, ఇష్టపడి తింటారు. అవును, ఇంటి ఫుడ్ లాగే ఉంటది. ఎవరో తిన్నోళ్ళు ఇంట్లో తిన్నట్లే ఉంది అనేసి మేము అందరూ అదే తింటాం. లేదంటే మా కడుపులో ఎఫెక్ట్ అయి ఉంటుంది కదా, అవును అవును. దాన్ని బట్టి భయం లేదు. తినే వాళ్ళు ఏం భయం లేకుండా తిరిగి వస్తారు. సూపర్. సో గైస్, థ్యాంక్ యూ సో ఖుషిగా మచ్. తింటారు. ఖుషిగా తింటారు, అదే మీకు సంతోషం అది అనిపిస్తుంటుంది. నమ్మది. దుడ్లు ఎప్పుడు వస్తుంది పోతుంది, దుడ్లు మన దగ్గర ఎప్పుడు ఉండదు. నెమ్మదిగా నలుగురు తింటారు అనేది ఖుషి సమాధానం. అవును అవును. అంతే. సో సూపర్. సో మరైతే దోశ వేద్దామండి, పోసి. చూపించండి. సో గైస్, ఇంకొక ఇద్దరు యాక్చువల్లీ ముగ్గురు ఆంటీ help వేశారు దోశ, కాకపోతే నేను కొంచెం జస్ట్ అలా ఆ ఫీల్ భలే ఉంటుంది కదా. చిన్నప్పుడు మా గ్రాండ్ మదర్, మా అమ్మమ్మ వేస్తుంటే అసలు అప్పుడు నేను వెళ్ళి ఇలా అనేవాడినా, నాకు అసలు వచ్చేది కాదనమాట. చేయండి. చూడండి. చేయండి. సో గైస్, ఎమ్మి మసాలా దోశ అయితే రావడం జరిగిందనమాట. ఆంటీ చేశారు. చూడండి ఎంత కలర్ఫుల్గా, ఎంత బాగుందో. టొమాటో చట్నీ, కారం చట్నీ, కారం చట్నీ. అది సో థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ, చాలా బాగా చేసి పెట్టారు. నేను ఇప్పుడు దీన్ని టేస్ట్ చేయబోతున్నాను. దోశలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. సూపర్ బా, ఇంత బాగుందంటే ఇంక మాటలో చెప్పలేను. సో మసాలా దోశ చాలా చాలా అంటే చాలా బాగుంది. సో ఇదే అన్నమాట క్వాలిటీ. ఆల్వేస్ క్వాలిటీకి ఎప్పుడైతే మీరు ప్రిఫరెన్స్ ఇస్తారో మీ బిజినెస్ ఎప్పుడు కూడా మంచి లాభాల్లోనే ఉంటుంది. సో వాళ్ళు కూడా అదే చెప్తున్నారు వారి మాటల్లో. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీరు మాకు ఇవ్వడం జరిగింది, నేను ఆంటీ గారు కూడాను. సో గైస్, ఇది మీ అందరికి అర్థమైంది కదా. సో ఇక బ్రేక్ఫాస్ట్ బిజినెస్ అనేది మొదలు పెట్టడానికి వాళ్ళకి ఇనీషియల్గా 50,000 ఖర్చు అయిందంట. ఆ తర్వాత దాన్ని వాళ్ళు ₹1,50,000 వరకు తీసుకురావడం జరిగింది. ఎంత కాదనుకున్నా ఒక్క నెలకి వాళ్ళకి ₹1,00,000 వరకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుందంట. సో దట్స్ ఇట్ గైస్. సో మీ అందరికీ కూడా ఈ బిజినెస్ గురించి అర్థమని చెప్పనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. అట్ ది సేమ్ టైం వీళ్ళ దగ్గర నుంచి కూడా ఏమైనా సజెషన్స్ కావాలన్నా కూడాను నేను మీకు వారిని అడిగి మీకు ఇప్పించే ప్రయత్నం చేస్తాను. సో దట్స్ ఇట్ గైస్, మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్.